వార్తను పంచుతూ ఉంది. అందరి ఇంటింటికి వెళ్తుంది. అలాగే తోమ యొద్దకు వచ్చింది. తోమా, ఆయన లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన నాకు చెప్పాడు మనందరము కూడా ఆయనని కలుసుకోవాలి అని. మనందరము ఇప్పుడు కలిసే మేడగది దగ్గరికి ఆయన వస్తా అన్నాడు. 8వ రోజున మనల్ని కలుస్తానన్నాడు అని తోమాకి చెప్పింది. ఆయన శిష్యులు, కొంతమంది స్త్రీలు, కొంతమంది యూదులు ఆయన కావడానికి బయలుదేరారు. వాళ్ళందరూ కలుసుకునే చోట కలుసుకున్నారు. వందనము చెప్పుకున్నారు. వారందరికీ ఆయన్ని కనపరుచుకున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభువైన యేసు క్రీస్తుని చూసి ఆశ్చర్యపోయారు. ఆయన నిజంగానే మృతుల్లోంచి తిరిగి లేచాడు అని విశ్వసించారు. అందరూ ఆయన ఎదుట మోకరించారు, ప్రార్థించారు, ప్రభువులకు ప్రభువును స్తుతించారు, తండ్రి దేవుని యొక్క కుమారుడిగా నమ్మారు, విశ్వసించారు. కానీ ఒక వ్యక్తి మాత్రం నమ్మలేకపోయాడు. అతనే తోమ. ప్రభువా, నేను నిన్ను నమ్మలేను. నీ చేతి యొక్క గాయాలలో నేను వేలు పెడితే గాని నేను విశ్వసించను అని యేసుకు చెప్పాడు. ప్రభువైన యేసు క్రీస్తు కూడా ఆయన గాయాన్ని చూపిస్తూ, చూడు తోమా అన్నాడు. ఆయన యొక్క గాయాలలో చెయ్యి పెట్టి చూచిన తరువాత తోమ నిజం తెలుసుకున్నాడు. పశ్చాత్తాపపడ్డాడు, బాధపడ్డాడు, ఏడ్చాడు. ఆయన కాళ్ళ దగ్గర పడి ప్రార్థించాడు. ప్రభువా, నన్ను క్షమించు, ప్రభువా, నన్ను మన్నించు, అవిశ్వాసినయ్యా అన్నాడు. మన జీవితంలో మనకు కూడా అనుమానం మన విశ్వాసాన్ని బలహీనపరచగలదు. కానీ దేవుడు మనల్ని విశ్వాసంతో స్థిరంగా ఉండమని పిలుస్తున్నాడు. అనుమానంతో కాకుండా ఆయనపై నమ్మకం పెట్టుకుంటే మనకు స్థిరత్వం వస్తుంది. యాకోబు 1:6. అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసంతో అడగవలెను. పరీక్షించి తెలుసుకోవటం మరొక అంశం. ప్రతి విషయమును నిదానంగా పరీక్షించి తెలుసుకోవటం అవసరమే. 1 దశలోనిక 5:21. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. అనుమానం మన విశ్వాసాన్ని కదిలించవచ్చు, కానీ దేవుడు మనల్ని పరీక్షించి సత్యాన్ని గుర్తించడానికి జ్ఞానాన్ని ఇస్తాడు. కాబట్టి అనుమానంతో ఉండకుండా దేవుని వాక్యాన్ని పరీక్షించాలి. సత్యాన్ని పట్టుకొని విశ్వాసంతో ముందుకు సాగాలి. నీలో ఇంకా అవిశ్వాసం ఉంటే వదిలేయి. ఇప్పటి వరకు ఈ వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ కూడా ప్రభువు నామం పేరిట కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరిన్ని వీడియోల కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.